మాటలన్నీ కూడా నేను చెబుతూ ఒకటే ఒక విషయం చెప్తా ఉన్నా. జగన్ అబద్ధలాడు, జగన్ మోసం చేయలేకపోతే చేయలేమని చెప్తాడు తప్ప నుంచి. జగన్ ఎప్పుడు అబద్ధలాడు, జగన్ ఎప్పుడు మోసం చేయడు. ఒకసారి గమనించినట్లయితే, అప్పుడు పరిస్థితిని ఒకసారి గమనించినట్లయితే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ 2014 నుంచి 2019 దాకా 2024లో మళ్ళీ ఇదే మాదిరిగా సాధ్యం కాని హామీలతో అబద్ధాలకు రెక్కలు కడుతూ ఈ మాదిరిగా సాధ్యం కాని హామీలతో 150,000 కోట్లకు సంబంధించి ఈ మాదిరిగా ఆయన చేయడం దగ్గరికి వెళ్తున్నాం. తేడా ఆ ప్రభుత్వానికి ఏ ప్రభుత్వానికి మధ్య తేడా గమనించండి. రాజకీయాలలో ఒక నాయకుడు ప్రజలకు ఏదైనా మాట ఇస్తే 31 లక్షలు ఇళ్ళ పట్టారు, మేనిఫెస్టోలు లేవు, అనేకం చేశారు. ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సందర్భంగా మనం చేసేది ఒకటి, రోజు ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఏ మేరకు చేయగలుగుతామో ఆ మేరకు నేను చెప్పగలుగుతున్నాను. అబద్ధాలతో చంద్రబాబుతో నేను పోటీ పడదలుచుకోలేదు. ఎందుకనంటే అది అబద్ధాలని తెలిసినప్పుడు ఆ అబద్ధాలతో పోటీ పడడం ధర్మం కాదు. కాబట్టి చేయగలిగేది మాత్రమే జగన్ చెప్తాడు. అవకాశం వెసులుబాటు ఏమాత్రం ఉన్నా కూడా ఇంకొక మాట కూడా మళ్ళీ చెప్తాను. అవకాశం వెసులుబాటు ఏమాత్రం ఉన్నా కూడా జగన్ ప్రతి పేదవాడి కోసం అడుగులు ఖచ్చితంగా వేస్తాడు అని మాత్రం ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తాము. పేదవాడికి మంచి చేసే విషయం చంద్రబాబు నాయుడు హయాంలో ట్యాక్స్ బర్డన్ అసలు పర్సంటేజ్ ఆఫ్ జిఎస్డిపి చూస్తే 6.57% అయితే జగన్ హయాంలో ఈ మాటలన్నీ కూడా నేను చెబుతూ ఒకటే ఒక విషయం చెప్తాను. జగన్ అబద్ధలాడు, జగన్ మోసం చేయలేకపోతే చేయలేమని చెప్తాడు తప్ప నుంచి. జగన్ ఎప్పుడు అబద్ధలాడు, జగన్ ఎప్పుడు మోసం చేయడు. పేదలకు ప్రేమించే విషయంలో, పేదలను అభిమానించే విషయంలో మేనిఫెస్టోలో పెట్టినా పెట్టకపోయినా జగన్ వేసిన అడుగులు సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.